అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నా ఊపిరి నువ్వే పాట 19 విందాం. అయితే తన హాస్పిటల్కి తీసుకెళ్ళి ఏదో చెకప్ ఉంటుంది కదా, అది చేయించు అంది బామ్మ. బామ్మ మాటలు వినట్టుగా చూశారిద్దరు. అవును, అమ్మ చెప్పినట్టే చేయి అన్నాడు తండ్రి గది లోపలికొస్తూ. నాకు ఇష్టం లేదు, ఇలాంటి విషయాలు తన దగ్గర మాట్లాడకండి, ఈ విషయం ఇక్కడితో వదిలేయండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సిద్ధు. దాంతో ఒక నిట్టూర్పు విడుస్తూ వాళ్ళు కూడా ఆ విషయాన్ని అక్కడితో వదిలేశారు. దర్శి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి వేడివేడి పాలు పట్టుకుని వచ్చాడు సిద్ధు. తడిగా ఉన్న జుట్టును లూజ్గా వదులుకుని, ఎవరికి నీకు పాలు నచ్చవుగా అంది సిద్ధు చేతిలోని పాల గ్లాస్ వైపు చూస్తూ. నాకు కాదు, నీకు ఆకలి వేస్తుందేమో అని అన్నాడు అతని చేతిలోని పాల గ్లాసును దర్శనకిస్తూ. అవును, నాకు నిజంగానే ఆకలేస్తోందంటూ వాచ్ వైపు చూసి 1 గంట అవ్వడంతో ఇప్పుడు ఇంకేం తింటామనుకుని సిద్ధు అందించిన పాల గ్లాసును అందుకుని గటగడా తాగేసి ఖాళీ గ్లాసును టేబుల్ మీద పెట్టి థ్యాంక్స్ బావా అంది నవ్వుతూ సిద్ధుని హక్ చేసుకుని. ఎప్పుడు దర్శన హక్ చేసుకున్నా ఎంతో హాయిగా ఉండే సిద్ధుకి ఈసారి ఎందుకు అలా లేదు. కారణం ఏంటో తెలియడం లేదు. అందుకే బాగా రాత్రైంది, పడుకుందామా అన్నాడు దర్శికి దూరంగా జరిగి. సరే అంటూ సిద్ధుని హత్తుకుని కళ్ళు మూసుకుని పడుకుంది. అసలు వీళ్ళంతా ఏమనుకుంటున్నారో తెలియదు కాబట్టి అలా పడుకుంది, లేకపోతే ఏమైపోతుందో పాపం. ముఖం మీద పడుతున్న దర్శి జుట్టును వెనక్కి తోస్తూ, దర్శి వాళ్ళని తీసుకెళ్ళాక ఏం చేశారో నీకు నిజంగా తెలియదా అన్నాడు సిద్ధు. వాళ్ళు నన్నేం చేస్తారు, ఒకవేళ నన్ను ఏమైనా చేయాలనుకున్నా వెంటనే వాళ్ళ తోలు తీయను అంది గడుసుగా ముఖం పెట్టుకుని. అది నిజమే, కానీ అప్పుడు నువ్వు స్పృహలో లేవు కదా అన్నాడు సిద్ధు. స్పృహలో లేకపోతే అని అడిగింది. అది స్పృహలో లేని నిన్ను వాళ్ళు ఏమైనా చేశారేమో అని అన్న సిద్ధు మాటకి, అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అంది కళ్ళెత్తి చూసి. లేదు, కానీ బామ్మ వాళ్ళు అలా అనుకుంటున్నారు అన్నాడు సిద్ధు. అంతే, గుండెల మీద పడుకున్నది కాస్త లేచి కూర్చుని జుట్టును ముందుకు వేసుకుని కళ్ళను చింతనిప్పుల్లా చేసి చూస్తూ, అంటే వాళ్ళని ముట్టుకున్నారని అందరూ భావిస్తున్నారు, దాన్ని నువ్వు కూడా నమ్ముతున్నావు అంతేనా అంది దర్శన. అబ్బే, నమ్మడం లేదు, జస్ట్ డౌట్ అంతే అన్నాడు సిద్ధు. అంతే, పూనకం వచ్చిన పూనందేవిలా సిద్ధు 2 చెంపలు వాయిస్తూ, అలనాటి రాముడు కూడా లంకలో రావణుడి చెరలో ఉన్న సీతను అనుమానించి అగ్నిప్రవేశం చేయమన్నాడు. అగ్నిప్రవేశం చేసిన ఏలుకోక అడవుల్లో వదిలేశాడు. కారణం ఏదైనా భర్త అయ్యుండి భార్యను అర్థం చేసుకోలేకపోయాడు. అసలు ఏమనుకుంటున్నారు మీ మగవాళ్ళు, భర్త కాకుండా పరాయివాడు ముట్టుకున్నా ముట్టుకోలేదని అబద్ధం చెప్పి మీతో కాపురం చేస్తారనుకుంటున్నావా మా ఆడాళ్ళని? మాకు ఇష్టం లేకుండా భర్త తాగితేనే భరించలేవు, అలాంటిది ఎవడో తాకితే తాకలేదని అబద్ధం చెప్పేవాళ్ళ కనపడుతున్నావా మేము? నా శరీరాన్ని నువ్వు కాకుండా వేరొకడు తాకితే నేను ఇప్పటివరకు బ్రతికుండేదాన్నా? ఎప్పుడో నీ ముందు శవమై ఉండేదాన్ని. అయినా ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? ఎంత స్పృహలో లేకపోయినా నన్ను ముట్టుకున్నవాడిని నేను గుర్తుపట్టగలను. స్పృహలో లేకపోయినా నా శరీరాన్ని ఎవరైనా తాకుంటే నాకు తెలుస్తుంది. తెలిసినా కూడా మీకు చెప్పకుండా నేను ఆ విషయాన్ని దాచేసి నీతో కాపురం చేస్తాను అనుకుంటున్నావా అంది ఏడుస్తూ. దర్శి కొట్టిన చెంపదెబ్బలకు నొప్పి పెడుతుంటే వా అనుకుంటూ, నన్ను కొట్టి నువ్వేడుస్తావేంటే రాక్షసి అన్నాడు కోపంగా చూస్తూ. అవును, నేను రాక్షసిని, అబద్ధాలు చెప్పేదాన్ని, శీలం పోయినా పోలేదని చెప్పే నీచమైన దాన్ని, నాలాంటిది బ్రతుకుండకూడదు, నేను చస్తాను అంటూ టేబుల్ మీద యాపిల్ని కట్ చేసుకునే కత్తిని కుడి చేతితో తీసుకుని ఎడమ చేతి మణికట్టు దగ్గర గట్టిగా కుహేసుకుంది దర్శి. అంతే, రక్తం ఏర్లై పారుతుంటే అది చూసిన సిద్ధు భయంగా దర్శి అంటూ గట్టిగా కేకేశాడు. సిద్ధు అరుపుకి కళ్ళు మూసుకుని హాయిగా పడుకున్న దర్శి ఉలిక్కిపడి లేచి, ఏమైంది బావా, ఎందుకలా అరుస్తున్నావు అంది భయంగా చూస్తున్న సిద్ధుని చూస్తూ. అది అది అంటూ చెప్పలేక దర్శిని గట్టిగా హత్తుకుని ఏడ్చేస్తూ, నాకు కావాలి బేబీ, ఏం జరిగినా నువ్వు నన్ను విడిచి వెళ్ళావుగా అన్నాడు పిచ్చిగా చూస్తూ సిద్ధు. పిచ్చి బావా, నిన్ను వదిలి నేనెక్కడ వెళ్తాను చెప్పు, నీతోనే ఉంటాను.
నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోమన్నా వెళ్ళను, సరేనా అంది సిద్ధు కన్నీటి చెంపలను తుడుస్తూ. దర్శి అంటూ దర్శి ముఖాన్ని ముద్దులతో ముంచేశాడు సిద్ధు. సిద్ధు అలా హద్దు లేకుండా తను కిస్ చేస్తుంటే దర్శి తనలోని కోరికలను అదుపు చేసుకోలేకపోతుంది. అయినా వ్రతం గుర్తొచ్చి సిద్ధుని దూరంగా జరిపి కొన్ని రోజులు మాత్రమే అతని నుదుటి మీద ముద్దు పెడుతూ అంటూ దర్శిని గట్టిగా హత్తుకుని గుండెల మీద పడుకోబెట్టుకుని ఆమె వీపుని నిమురుతూ, నువ్వు లేకపోతే నేను లేనురా, నన్ను వదిలి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళకు అన్నాడు ఆర్తిగా అల్లుకుపోతూ. సరే అంటూ సిద్ధు ప్రేమను ఆస్వాదిస్తూ హాయిగా నిద్రపోయింది దర్శి. నిద్రపోయిన దర్శి ముఖాన్ని చూస్తూ, నిజంగా ఇది అలానే చేసుకుంటుంది, డౌట్ లేదు. అయినా దీని మీద ఎవరు చెయ్యేస్తారు, ఇది నా రౌడీ బేబీ అంటూ బుగ్గల్ని ముద్దాడి హత్తుకుని పడుకున్నాడు. ఇంకా నిద్రపోలేదా మాయా అన్నాడు నిఖిల్. నిద్ర రావడం లేదు అంది గది బయటకొచ్చి. వాడి వల్లేగా అని అడిగాడు. అంది. నాకు నీకు ఇద్దరికి నిద్ర రాకుండా చేస్తున్నా వాడి నిద్ర పాడు చేసే ప్లాన్ వేశాంగా, కొన్ని రోజులు ఆగితే అసలు కథ మొదలవుతుంది అన్నాడు నిఖిల్ అదోలా నవ్వుతూ. అంది నిఖిల్ నవ్వులో శృతి కలుపుతూ మాయ. మాయను హత్తుకుని నుదుటి మీద ముద్దు పెట్టి గుడ్ నైట్ ఇయర్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నిఖిల్. నిఖిల్ వెళ్ళిపోయాక సిద్ధు ఫోటోని ఫోన్లో చూస్తూ, నువ్వెప్పుడు నాకు దగ్గర అవుతావురా అంటూ సిద్ధు ఫోటోపై కిస్ చేసి ఫోన్ ఆఫ్ చేసి దిన్నును గట్టిగా పట్టుకుని పడుకుంది మాయ. తెల్లవారి చాలాసేపు అయినా ముద్దు నిద్రపోతోంది దర్శి. ఆఫీస్ టైం అవుతుంటే రెడీ అవుతున్నాడు సిద్ధు. లైట్ వెలుతురికి కళ్ళు తెరిచిన దర్శి, ఆఫీస్కి వెళ్తున్నావా అంది కళ్ళు నలుముకుంటూ. అన్నాడు సిద్ధు. తలకు అంత పెద్ద దెబ్బ తగిలితే ఆఫీస్కి వెళ్ళడం ఏంటి, ఈ రోజుకు ఉండిపో, లీవ్ పెట్టేసే అంది దర్శి. లేదురా, ఈరోజు ఆఫీస్లో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, అటెండ్ అవ్వాలి అన్నాడు సిద్ధు. మీటింగ్స్ ఎప్పుడూ ఉండేవేగా, వాటిని దీపన్న చూసుకుంటాడు, నువ్వు నీ ఆరోగ్యం చూసుకో అంది సిద్ధు కట్టుకుంటున్న టై పట్టుకుని. దర్శి చేతిలో టై తీసుకుంటూ, మీటింగ్ అయిపోగానే తొందరగా వచ్చేస్తాను సరేనా అన్నాడు నవ్వుతూ. నవ్వుతున్న సిద్ధునే చూస్తోంది దర్శి. ఏమైంది అలా చూస్తున్నావు అని అడిగాడు. ఏం లేదు, నా మొగుడికి నా దిష్టే తగిలేలా ఉంది. అంత అందంగా ఉన్నాడు మరి నా మొగుడు అంది సిద్ధుకి చేతులతో దిష్టి తీస్తూ. దాంతో పెద్దగా నవ్వుతూ, సరే అయితే వెళ్ళిరానా అన్నాడు సిద్ధు. అంది దర్శి. బాయ్ అంటూ సూట్ కేసు తీసుకుని కిందకు వెళ్ళాడు. దర్శి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూంలోకి వెళ్ళింది. కిందకు వెళ్ళిన సిద్ధు టేబుల్ ముందు కూర్చున్నాడు బ్రేక్ఫాస్ట్ కోసం. భారతి అన్యమనస్కంగా టిఫిన్ వడ్డిస్తోంది. టిఫిన్ అందరూ తినేశారా అని అడిగాడు. లేదంది. ఏ అని అడిగాడు సిద్ధు. నిన్నటి విషయం గురించి ఆలోచిస్తున్నాం, అది తలుచుకుంటుంటే తినబుద్ధి కావడం లేదు ఎవరికి అంది భారతి. అమ్మా, అంత తలుచుకుని బాధపడడానికి ఏం జరిగిందని? మొన్న అను కిడ్నాప్కి గురైంది, ఈరోజు దర్శి కిడ్నాప్కి గురైంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కడికి ఇది అలవాటు అయిపోయింది. అమ్మాయిని చూడడం, నచ్చామని చెప్పడం, ఒప్పుకోకపోతే కిడ్నాప్ చేయడం. వాటన్నింటికీ ఏదో ఒక రోజు పులి స్టాప్ పెట్టే రోజు తప్పకుండా వస్తుంది. అప్పటిదాకా ఆడపిల్లల మీద ఈ హెరాస్మెంట్స్ తప్పవు. అయినా మొన్న అనుని కాపాడినందుకు దర్శిని మెచ్చుకున్న మీరే ఇప్పుడు దర్శిని అనుమానిస్తూ దూరం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదేమో అమ్మా అంటూ చిరాగ్గా ఉండడంతో టిఫిన్ చేయకుండా వెళ్ళిపోయాడు సిద్ధు. టిఫిన్ తినకుండా వెళ్తున్న మనవణ్ణి చూస్తూ, అవును, వాడు చెప్పింది కూడా నిజమే. ఏ పాపం తెలియని దర్శిని పాపం అంటుకుందని బాధ పెట్టడం సమంజసం కాదనుకుంటోంది మనసులో తాయారు. భారతి చలపతి కూడా అదే అనుకున్నారు వాళ్ళ మనసులో. అందుకే అన్నింటినీ మర్చిపోయి అప్పుడే ఫ్రెష్ అయ్యి కిందకొచ్చిన దర్శితో నార్మల్గా మాట్లాడారు. టిఫిన్ తిని భారతికి వంటలో సాయం చేస్తోంది దర్శి. ఆఫీస్కి వచ్చిన సిద్ధుని చూస్తూ, బావా రెస్ట్ తీసుకోలేకపోయావా, అప్పుడే ఎందుకు ఆఫీస్కి వచ్చావు అని అడిగాడు దీపు. ఈరోజుకి ఎండా మీటింగ్ ఉంది, మర్చిపోయావా అన్నాడు సిద్ధు క్యాబిన్ వైపు వెళ్తూ. వాళ్ళకి మీటింగ్ పోస్ట్ పోన్ అయిందని చెప్పేవాడినిగా అన్నాడు దీపు. ఏం వద్దు, పద మీటింగ్ విషయాలు డిస్కస్ చేసుకోవాలి అంటూ దీపుని తీసుకుని క్యాబిన్లోకి వెళ్ళాడు. దీపు సిద్ధు డీప్ డిస్కషన్లో ఉండగా మాయ క్యాబిన్లోకి వచ్చింది డోర్ తీసుకుంటూ. అంతే, సిద్ధు కోపంగా మాయని చేయి పట్టి తీసుకుని బయటకు లాక్కెళ్ళి
తలుపు బయట వదిలి తలుపు దబేల్మని వేసుకున్నాడు. తలుపు తీ సిద్ధు, ప్లీజ్ నీతో మాట్లాడాలి అంటూ తలుపు కొడుతున్నా సిద్ధు తలుపు తీయలేదు. ఎంతసేపటికి వదలకుండా తలుపు తడుతుంటే కోపంగా తలుపు తీశాడు సిద్ధు. అంతవరకు కోపంగా ఉన్న సిద్ధు తలుపు తీయగానే బయటున్న వ్యక్తిని చూస్తూ కూలై నవ్వుముఖం పెట్టాడు. వీడేంటి యుద్ధానికి వెళ్లే రాజులా వెళ్ళి రాజును చూసిన బంటులా మారిపోయాడు? ఏమైంది చెప్పమా అని దీపు అనుకుంటూ ఉండగా, నువ్వేంటి ఇక్కడ ఈ టైంలో అన్నాడు సిద్ధు క్యారియర్ పట్టుకున్న దర్శిని చూస్తూ. నువ్వు టిఫిన్ తినకుండా వచ్చావని అత్తయ్య చెప్పింది, అందుకే నీకోసం టిఫిన్ క్యారియర్ పట్టుకొచ్చానంటూ సిద్ధుని తోసుకుంటూ లోపలికి వచ్చి టేబుల్ మీద క్యారియర్ పెట్టి హాయ్ అన్నయ్య అంది దర్శి. హాయ్ రా, హౌ ఆర్ యూ అన్నాడు. నాకేంటన్నయ్య బాగుండగా, దిల్ ఖుష్ అంది నవ్వుతూ. దర్శి, ఇప్పుడు నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను టిఫిన్ తినలేను అన్నాడు సిద్ధు లోపలికి వస్తూ. నువ్వు తినాలి, ప్రతి మనిషి డబ్బు సంపాదించేది 3 పూట్ల కడుపు నిండా తినడానికే. అలాంటిది నువ్వు అద్దాకలతో డబ్బు సంపాదించి ఏం చేద్దామని? నాకేమొద్దు అలాంటి డబ్బు, నువ్వు శుభ్రంగా తిని ఆరోగ్యంగా ఉంటే అదే చాలు నాకు అంటూ క్యారియర్ ఓపెన్ చేసి ఇడ్లీ వడ ప్లేట్లో పెట్టింది. చెప్తున్నానుగా, ఇంకో 15 మినిట్స్లో మీటింగ్కి అటెండ్ అవ్వాలి, ప్లీజ్ రా అన్నాడు సిద్ధు ప్రాధాయపడుతూ. సరే అయితే నువ్వు కూర్చుని మీటింగ్కి ప్రిపేర్ అవుతుండు, నేను తినిపిస్తానంటూ వడను తుంచి కొబ్బరి చట్నీలో స్నానం చేయించి సిద్ధు నోటి ప్రేమగా అందించింది. దర్శి ఏం చెప్పినా వినదని కామ్గా నోరు తెరిచి అందుకున్నాడు సిద్ధు. వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే దీపు కనువ గుర్తొచ్చింది. అందుకే జేబులో ఫోన్ తీసి క్యాబిన్ బయటకు వెళ్ళి అనుకు కాల్ చేశాడు. టిఫిన్ తిని హాయిగా హాల్లో కూర్చొని టీవీ చూస్తున్నాను ఫోన్ అటెంప్ట్ చేసి, చెప్పు అంది తాపీగా. గుడ్ మార్నింగ్ అను అన్నాడు దీపు. పొద్దున్నే చెప్పావుగా, మళ్ళీ ఎందుకు అని అడిగింది. ఏ 2 సార్లు చెప్పకూడదని రూల్ ఏమన్నా ఉందా అని అడిగాడు దీపు. లేదు అంది అను. కదా, అది సరే టిఫిన్ ఏం చేసావు అన్నాడు. ఏం చేస్తాం, తింటాం అంది నార్మల్గా అను. తింటావే తింటావు, పాపం నాకొకడున్నాడు, వాడు తిన్నాడో లేదో అని అనుకున్నావా? ఫోన్ చేసి అడిగావా అన్నాడు అక్కసుగా దీపు. మరి దీపు అడిగిన దానికి అను ఏం సమాధానం చెప్పుంటుంది? ఆ రౌడీల చేతుల్లో నిజంగానే దర్శికి ఏమైనా అయ్యి ఉంటుందా? ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.